ఈరోజు మనం చూడబోయే కథ తెలంగాణ విద్యారంగంలో నెరవేరని ఒక వాగ్దానానికి సంబంధించింది. ఇది కేవలం ఏదో ఒక ఉద్యోగ వివాదం కాదు. వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక పెద్ద సమస్య. ఈ కథలో మనం మాట్లాడుకుంటున్నవాళ్లు నిన్న మొన్న వచ్చినవాళ్లు కాదు. వాళ్లంకితభావం చూడండి. 1-2 కాదు, ఏకంగా 14 ఏళ్లుగా విద్యావ్యవస్థకు తమ సేవలను అందిస్తూనే ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు సేవ చేస్తున్నది కూడా కొద్దిమందేమీ కాదు. మనం మాట్లాడుతోంది 2027 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల గురించి. అంటే దాదాపు 2000 కుటుంబాల భవిష్యత్తు దీనితో ముడిపడి ఉందన్నమాట. ఈ సంఖ్య చూస్తేనే సమస్య ఎంత పెద్దదో మనకు అర్థమవుతుంది. సరే, అసలు ఈ క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు అంటే సిఆర్పీలు అంటారు కదా, వీళ్ళు ఎవరు? వీళ్ళు సమగ్ర శిక్షా పాఠశాల విద్యా కార్యక్రమంలో గత 14 ఏళ్లుగా చాలా కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇప్పుడు కథలో ఒక ముఖ్యమైన మలుపు చూద్దాం. ఒక్క సంఘటన ఈ సిఆర్పీలందరిలోనూ ఒక పెద్ద ఆశను రేకెత్తించింది. అదేంటంటే 2023 సెప్టెంబర్ 13న ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా తమ హక్కుల కోసం హనుమకొండలో నెల రోజులపాటు దీక్ష చేశారు. ఆ దీక్ష ఫలితంగానే వారికి కొన్ని కీలకమైన వాగ్దానాలు అందాయి. వాళ్లకిచ్చిన హామీలు కూడా మామూలువి కావు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనమిస్తామని, అంతేకాదు ఉద్యోగ భద్రత, పీఎఫ్, హెల్త్ కార్డులు, చివరికి ఎవరైనా ఉద్యోగి చనిపోతే వాళ్ల కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని, ఇలా వాళ్ల జీవితాలనే మార్చేస్తాయనుకునే గొప్ప వాగ్దానాలు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట చెప్పారు. అదేమిటంటే, మీ సమస్యలను టీ తాగేలోపు పరిష్కరిస్తామని. వినడానికి ఎంత బావుంది గదా! అంటే సమస్య ఇట్టే తీరిపోతుందని ఒక పూర్తి భరోసా ఇచ్చారన్నమాట. కాని ఇచ్చిన హామీలకు ఇప్పుడున్న వాస్తవానికి అసలు పొంతనే లేదు. ఇక్కడే అసలు కథ మొదలైంది. 18 నెలలు ఎదురుచూశారు. అయినా ఇచ్చిన హామీలమీద ఎలాంటి చర్య లేదు. ఇంక లాభం లేదనుకుని తమ గొంతు వినిపించడానికి సిఆర్పీలు ఏకంగా 28 రోజులపాటు సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. ఇక్కడ అసలు విషయమేంటంటే, వాగ్దానాలు నెరవేర్చకపోగా సమ్మె చేసినందుకు కొత్తగా ఆర్థిక ఇబ్బందులు సృష్టించారు. ఆ 28 రోజుల జీతాన్ని కూడా వాళ్లకు ఇవ్వలేదు. ఇది వాళ్ల పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. ఈ స్లైడ్ చూస్తే హామీలకు వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. సమాన వేతనం హామీ ఇచ్చారు, కానీ కనీసం సమ్మె చేసిన కాలానికి జీతం కూడా రాలేదు. ఉద్యోగ భద్రత అనేది మాటల్లోనే ఉండిపోయింది. ఇక పీఎఫ్, హెల్త్ కార్డులు లాంటి ప్రయోజనాలైతే ఇప్పటికీ అందని ద్రాక్షలాగే ఉన్నాయి. ఇది కేవలం ఉద్యోగానికి సంబంధించిన గొడవ మాత్రమే కాదు. దీనివల్ల ఆ సిఆర్పీలు, వాళ్ల కుటుంబాలు ఎలాంటి మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి, డ్యూటీలో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి గాయపడ్డ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రక్షణ లేదా ఆర్థిక సహాయం అందడం లేదు. అంటే వాళ్ళు ఎంత రిస్కులో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గుర్తుందా? హామీలలో ఇది కూడా ఒకటి. కాని వాస్తవంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోతే ప్రభుత్వం వాళ్ల కుటుంబానికి ఎక్స్గ్రేషియాగానీ, కనీసం అంత్యక్రియల ఖర్చులను గానీ ఇవ్వడం లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ప్రభుత్వం నుంచి సహాయం రానప్పుడు ఆ తోటి ఉద్యోగులే వాళ్ల తక్కువ జీతాల నుంచే తలా ఒక 500 వేసుకుని చనిపోయిన వాళ్ల కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఇది ఒకేసారి వాళ్ల ఐక్యతను, అదే సమయంలో వాళ్ల దయనీయ పరిస్థితిని కూడా చూపిస్తోంది. ఇక ముగింపుకు వస్తే, ఈ మొత్తం పరిస్థితిని కేవలం ఒక కార్మిక సమస్యగా చూడలేం. ఇది న్యాయానికి, మానవత్వానికి సంబంధించిన ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి మనమిక్కడ చూస్తున్నది కేవలం జీతభత్యాల వివాదం కాదు. ఇది ప్రాథమిక కార్మిక హక్కులు, న్యాయం, ఇంకా దశాబ్దాలుగా సేవ చేస్తున్న వారి పట్ల చూపించాల్సిన కనీస మానవత్వానికి సంబంధించిన విషయం. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. 14 ఏళ్ల అంకితభావంతో కూడిన సేవ, 18 నెలల సుదీర్ఘ నిరీక్షణ, ఇన్నింటి తర్వాత ఈ క్లస్టర్ రీసోర్స్ పర్సన్ల సేవకు సరియైన గుర్తింపు ఎప్పుడు లభిస్తుంది?